ఇంద్రకీలాద్రికి రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తారు. ఈసారి దసరా తర్వాత 3 రోజుల్లో భారీగా వచ్చారు. గత ఏడాది దసరా తర్వాత వచ్చిన భవానీలు కలిపి 12 లక్షలు కాగా ఈసారి ఏకంగా 20 లక్షల మంది దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. అధికారులు అంచనా వేసినట్టే భారీగా పోటెత్తారు. విజయదశమి నాటికి 11 రోజుల్లో మొత్తం 15,90,000 మంది ఆలయానికి వచ్చారు. ఆ తర్వాత వరుసగా 3 రోజుల్లో 4,15,000 మంది వచ్చారు. శుక్ర శని ఆదివారాల్లో భవానీ భక్తులు పోటెత్తారు. దసరా ఉత్సవాల చరిత్రలోనే ఎన్నడూ ఇంత భారీగా భక్తులు రాలేదు. ఈసారి భక్తుల తాకిడితో ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచే రాత్రి 12 గంటల వరకు దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. లడ్డూ ప్రసాద అమ్మకాలు కూడా ఈసారి భారీగా జరిగాయి. గత ఏడాది 28,09,000 లడ్డు ప్రసాదాలు అమ్మితే ఈసారి ఆదివారం వరకు 43 లక్షల లడ్డులు విక్రయించారు. ఇంద్రకీలాద్రికి రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తారు. ఈసారి దసరా తర్వాత 3 రోజుల్లో భారీగా తరలి వచ్చారు భక్తులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, స్థాయిలో ఈసారి 11 రోజులు అమ్మవారి దర్శనం జరిగింది. గతంలో చూసుకుంటే 10 రోజులు మాత్రమే ఉండేది. ఈసారి అమ్మవారు 11 రోజులు దసరా ఉత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు పెద్ద ఎత్తున ముందస్తుగానే కొంత ఆలోచనల మేరకు భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో పోల్చుకుంటే గత 5 ఏళ్ల నుండి చాలా తక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి ఉంది. కరోనా తర్వాత చాలా వరకు దర్శనాలు తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు సుమారుగా 1,00,000కు పైచిలకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా గురు, శుక్రు, శని ఆదివారాలైతే మూలా నక్షత్రానికి సుమారుగా 1,50,000 నుండి 2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. అదే శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు దినాలు, అదేవిధంగా భక్తుల రద్దీ కూడా కొనసాగింది. ఆ తర్వాత భవానీ దీక్షలకు సంబంధించి భవానీ భక్తులు కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం రావడం జరిగింది. దసరా నవరాత్రుల్లో పూర్తిగా 15,90,000 మంది భక్తులు రాగా, ఆ తర్వాత భవానీ దీక్షకు సంబంధించి 4,15,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ప్రసాదాలు కూడా భారీ ఎత్తున ప్రసాదాలు కూడా అమ్మకాలు జరిగినాయి అని కూడా తెలుస్తుంది. గతంలో సుమారుగా 28 లక్షలు మాత్రమే 10 రోజులకి జరిగేది. భవానీ తర్వాత భవానీ దీక్షలకు సంబంధించి మరో 3 రోజులు కంటిన్యూ అయ్యేది. ఈ సంవత్సరం కూడా సుమారుగా 15 రోజులకు గాను 43 లక్షల పైచిలకు లడ్డు ప్రసాదాలు అమ్మకాయలు అయ్యాయని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమటికి దసరా ఉత్సవాలు ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, చాలా ఎక్కువగా దర్శించుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. మొదటి 2 రోజులు మాత్రమే టికెట్లు కౌంటర్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత మాక్సిమం ఉచిత దర్శనాలే ఇవ్వడం జరిగింది. అక్కడ కొంతవరకు విఐపి దర్శనాలకు సంబంధించి కూడా చాలా వరకు పూర్తి స్థాయిలో వాళ్ళకి టైం స్లాట్ కూడా తగ్గించడం జరిగింది. ఈ నేపథ్యంలో భక్తులకు పెద్ద ఎత్తున ఈసారి దసరా ఉత్సవాలు పెద్దపీట వేశారు అధికారులు అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.